హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర అయితే ఉన్నాం అనమాట. ప్రజెంట్ దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటంటే మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ప్రీవియస్ వీడియోలో ఐకానిక్ టవర్ 4 అండ్ 3, 5 గురించి కూడా ఒక్కొక్క వీడియోలో అయితే అప్డేట్ ఇచ్చున్నాను అనమాట. ప్రజెంట్ ఇది వచ్చేసి ఐకానిక్ టవర్ 1 దగ్గర అయితే ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ఉంది, చూస్తున్నారు కదా. సో మొత్తం అయితే వాటర్ లెవెల్స్ అయితే మొత్తం క్లియర్గా అయితే తగ్గిపోయింది. సో చూస్తున్నారు కదా, మొత్తం ఇది ఐకానిక్ టవర్ 1 అనమాట. సో చూడండి, ఇక్కడ మొత్తం అయితే క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ రోడ్ లాగా వేస్తారేమో బహుశా కిందకి, సో వెహికల్స్ పోవడానికి వాటికి. సో వర్క్స్ అయితే స్టార్ట్. ఇది వచ్చేసి ఐకానిక్ టవర్ 1. మొత్తం వాటర్ లెవెల్ అయితే క్లియర్ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో నీట్గా అయితే క్లియర్ అయిపోయింది. సో ప్రజెంట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి ఐకానిక్ టవర్ 1. ప్రజెంట్ ఐకానిక్ టవర్ 1 దగ్గర అయితే వాటర్లో అయితే మొత్తం డీవాటరింగ్ అయితే నీట్గా అయిపోయింది. కాస్త కొంచెం ఉంది, అది కూడా ఏదైతే మీకు ట్రాక్టర్ కనిపిస్తుందో దాని త్రూ అయితే బయటకు అయితే పంపిస్తున్నారు. సో ఇదైతే చూస్తున్నారు కదా, ఇది ఈ ప్లేస్లోనే మనకు ఐకానిక్ టవర్ 1 అండ్ 2 అయితే కట్టబోతున్నారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అంతే మొత్తం ఎక్కడైతే వాటర్ అయితే క్లియర్ అయిపోయింది. ఇక్కడ సో ఇక్కడైతే ఐకానిక్ టవర్ 1 దగ్గర అయితే మొత్తం ఏదైతే ఫౌండేషన్ అదంతా కూడా మొత్తం నీట్గా అయితే బురదనైతే క్లియర్ చేసేసారు. మొత్తం ఐరన్ కూడా కనిపిస్తుంది చూడండి ఆ ఫౌండేషన్ దగ్గర అయితే. సో మొత్తం రౌండ్గా ఐరన్ కూడా బయటకు వచ్చేసింది చూడండి. సో దీంతోనే పైన ఉన్న, ఎందుకంటే పైన మనం ఏదైతే ఫౌండేషన్ ఉందో దానిపైన బురద పేరుకోపోయి ఉండేది, అది కూడా మొత్తం నీట్గా అయితే క్లియర్ చేసేసారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 to 7 years వాటర్లోనే ఇది మునిగుండే. ఇంకా ఆలోచించుకోవచ్చు ఎంత బుడుతుంటుందో. అదంతా మొత్తం నీట్గా అయితే క్లియర్ చేసేసారు. అలాగే ఇది 6 years అలా నాన్న కూడా ఐరన్ కూడా ఆ ఫౌండేషన్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అసలు ఖర్చు కూడా కదలేదు, ఆ విధంగా అయితే ఉందన్నమాట. అంత స్ట్రాంగ్ అయితే వేశారు. ఎందుకంటే ఇది పిల్లర్స్ లేకుండా కడుతున్నారు కదా, సో అందువల్ల గట్టిగానే ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు ఏదైతే, సో ఇది వచ్చి మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి ఐకానిక్ టవర్ 2. ఇక్కడైతే మొత్తం వాటర్ అయితే 1 ఇంచు కూడా లేదు అసలు. మొత్తం 4 వైపులా ఫుల్గా అయితే ఎండిపోయి ఉంది. ఎందుకంటే రీసెంట్గా 1 week నుంచి ఫుల్ ఎండలు ఉన్నాయి. అలాగే డీ వాటరింగ్ కూడా చేశారు కాబట్టి ఎక్కడ వాటర్ అనేది కొంచెం కూడా లేదు. ఇదైతే నీట్గా చేసేసారు. ఎక్కడ కాస్త బురద ఉన్నా కూడా అది కూడా ఎండిపోయి బాగా మట్టిలా తయారైపోయింది. దాన్ని కూడా మొత్తం రౌండ్గా అయితే నీట్గా క్లియర్ చేసేస్తారు, చూస్తున్నారు కదా. అంటే దగ్గర నుంచి వీడియో తీయచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. దూరం నుంచి తీసుకోండి, ఎందుకంటే వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి దూరం నుంచి తీసుకొని వెళ్ళండి అన్నారు. సో అందువల్ల నేను దూరం నుంచే చూపిస్తున్నాను వీడియోని. సో చూస్తున్నారు కదా, ఈ 2 టవర్స్ని ఒక కంపెనీ అయితే కడుతుంది. ఈ 2 టవర్స్ కూడా 40 అంతస్తులు అయితే ఉండబోతుంది, చూస్తున్నారు కదా. సో మొత్తం ఎలా ఉందో చూడండి. అసలు ఎక్కడ కొంచెం కూడా కాస్త కూడా వాటర్ అయితే లేదు. వర్షం రాకపోతే వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అలాగే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే 6 years 7 years పాటు వాటర్లోనే ఉండే, మొత్తం అడవిలాగా ఉండేది. మొత్తం క్లియర్ అయితే చేసి తర్వాత వర్క్స్ అయితే మధ్యలో స్టార్ట్ చేసేది, కానీ మళ్ళీ వర్షం రావడం, దాన్ని డీవాటరింగ్ చేయడం కొంచెం లేట్ అయింది. ఇప్పుడైతే మొత్తం నీట్గా అయితే వాటర్ అయితే ఎక్కడా లేదు కాబట్టి వర్క్స్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు ఫాస్ట్గా. ఎందుకంటే త్వరగా ఫాస్ట్ కావాలి. ఎందుకంటే అమరావతి అనేది 3 years టార్గెట్ పెట్టుకున్నారు కదా, ఆ 3 yearsలో కంప్లీట్ అవ్వాలి. సో కావాలి కాబట్టి కంపల్సరీగా ఐకానిక్ టవర్స్ కానీ, అసెంబ్లీ కానీ, ఏవైతే గవర్నమెంట్ సెక్టర్స్ ఉంటాయో అవి కూడా మ్యాక్సిమం కంప్లీట్ చేసేదానికైతే ట్రై చేస్తున్నారు. చూస్తున్నారు కదా, మొత్తం ఆ బురదనేది ఒక సైడ్ అయితే తోలేస్తున్నారు. అది కూడా ఎండిపోయింది, మట్టిగా అయితే ఉంది. చూస్తున్నారు కదా, అది వచ్చి ముందు వచ్చి ఐకానిక్ టవర్ 1, ఇది వచ్చి 2. ప్రజెంట్ ఇక్కడ ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఈ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. రీసెంట్ వీడియోస్లో మీకు ఐకానిక్ టవర్ 5, 4, 3 గురించి కూడా అప్డేట్ ఇచ్చాను. అది కూడా మీకు ఎండ్ కార్డ్లో పెడతాను, అది కూడా చూడండి. చూస్తున్నారు కదా, మొత్తం చూడండి ఆ బురద కూడా ఎక్కడా లేదు చూడండి. మొత్తం నీట్గా 2 వైపులు అయితే క్లియర్ చేసేసారు నీట్గా. అక్కడ కూడా దాని చుట్టుపక్కల కూడా ఎక్కడ వాటర్ కొంచెం కూడా లేదన్నమాట. మొత్తం ఎండిపోయి ఆ బురద కూడా చాలా స్ట్రాంగ్గా అయిపోయింది, గట్టిగా అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, ఏదైతే ఆ జేసీబీ ఉందో ఆ బురదనంతా తీసేసి ఆ ట్రాక్టర్లు వేస్తుందో అదైతే తీసుకెళ్ళి బయట పడేస్తుంది. చూస్తున్నారు కదా, చూడండి మొత్తం ఐరన్ అయితే మొత్తం బయట పడిపోయింది. ఇక్కడ వాటర్ కూడా లేదు. ప్రజెంట్ అయితే మనకు ఐకానిక్ టవర్ 1, 2 దగ్గర అయితే ఇలాంటి వర్క్స్ అయితే నడుస్తున్నాయి. మీకు ప్రతి ఐకానిక్ టవర్స్ గురించి ప్రతి 10 daysకి ఒకసారి అయితే అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే 10 daysకి ఒకసారి వర్క్ ప్రోగ్రెస్ చేంజ్ అవుతుంది కాబట్టి ప్రతిదీ కూడా మీకు అప్డేట్ ఇస్తాను. అలాగే అమరావతి గురించి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, రోడ్ అప్డేట్స్ కానీ, అలాగే బిల్డింగ్ అప్డేట్స్ కానీ క్లియర్గా ఇస్తాను. సో అదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.